హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూలై నెల జీతాలు, పెన్షన్‌లతో పాటు విడుదలయ్యే డిఏ, టీఆర్ ఎరేర్స్ లిస్ట్ ఎవరికి ఎంత అమౌంట్ వస్తుందనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతి నెల 1వ తేదీ కోసం ఆశగా ఆందోళనగా అయితే ఎదురు చూడటము ఒక ఆనవాయితీగా మారింది. చట్ట ప్రకారం ప్రతి నెల ఆఖరి తేదీన అందాల్సిన జీతాలు 1వ తేదీన అయినా వస్తాయా? రావా? అనే ఉత్కంఠత వారినైతే వెంటాడుతోంది. మరోవైపు గత ప్రభుత్వం పేరుకు పెట్టినటువంటి వేల కోట్ల బకాయిలు, కరువు భత్యం, డీఏ బకాయిలు నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వం ముందు అతిపెద్ద ఆర్థిక సవాలుగా నిలిచాయి. ప్రస్తుత జీతాల పరిస్థితి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. ప్రస్తుత నెలకు సంబంధించి ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాల బిల్లులను అప్లోడ్ చేసే ప్రక్రియ పూర్తయింది. చాలామందికి పే స్లిప్స్ కూడా జనరేట్ అయ్యాయి. అయితే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో చాలా బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో నిలిచిపోయాయి. ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ దశలో ఉండటం ఉద్యోగ వర్గాల్లో అక్కడక్కడ కొన్ని బిల్లులు మాత్రం ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. ఉద్యోగ వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఈ నెల జీతాలు అప్లోడ్ చేసే ప్రక్రియ అనేది 27వ తేదీ వరకు సాగిందనమాట. అందువల్ల కొద్దిగా డిలే అయితే అయిందనమాట. ఇంకా అప్రూవల్ అయితే కొన్ని బిల్లులు ఇన్ ప్రాసెస్‌లో ఉన్నాయి. సో, దీనివల్ల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యేదానికేమీ లేట్ కాదు. దానిపైన ఎఫెక్ట్ ఏమి చూపించదనైతే అంటున్నారు. ప్రభుత్వం 1 తేదీన జీతాలు చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిధుల లభ్యతపైనే సర్వం ఆధారపడి ఉంది. జీతాల చెల్లింపు చట్టం ఏం చెబుతోంది? జీతాల చెల్లింపు అనేది ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే భిక్ష కాదు. అది వారి హక్కు. ఈ విషయంలో చట్టాలు మరియు కోర్టు తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆర్థిక నియమావళి ఫినాన్షియల్ కోడ్ ఆర్టికల్ 72 ప్రకారంగా ఈ నిబంధన ప్రకారంగా ప్రతి నెల పని దినాలు పని దినాల్లో ఏ నెల పని దినాల్లో చివరి పని దినం నాడే ఈ యొక్క జీతాలు చెల్లించాలని అయితే ఉంది. ఇక పెన్షనర్ రూల్ కోడ్ 1980 నిబంధన రూల్ నంబర్ 6 ప్రకారంగా పెన్షనర్లకు కూడా వారి పెన్షన్‌ను ప్రతి నెల చివరి రోజునే చెల్లించాలని స్పష్టం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల జీతాల చెల్లింపులో ఆలస్యం జరిగితే, ఆ ఆలస్యం కాలానికి సంబంధించినటువంటి వడ్డీతో సహా ప్రభుత్వము ఆ పెన్షనర్‌కి చెల్లించాలని సుప్రీంకోర్టే గతంలో చారిత్రాత్మక తీర్పయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే అక్కడక్కడ అమలు జరగటం లేదు. ఈ చట్టపరమైన రక్షణలు ఉన్నప్పటికీ గత కొంతకాలంగా జీతాల చెల్లింపులలో జాప్యం సర్వసాధారణంగా మారింది. ఇది ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి, ఉద్యోగుల హక్కుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. బకాయిల బండ కొత్త ప్రభుత్వానికి ఆర్థిక అగ్ని పరీక్ష అనే చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా కరువు భత్యం, డీఏ ప్రకటించినప్పటికీ వాటి బకాయిలను మాత్రం చెల్లించకుండా పేరుకుపోయాయి. సుమారు 25,000 కోట్లకు పైగా ఉన్నటువంటి ఈ బకాయిలను నూతన ప్రభుత్వానికి ఇది కత్తి మీద సాములాగైతే మారింది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ హక్కుగా రావాల్సిన ఈ బకాయిల కోసం ఆశగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు. జీవోల వారీగా పేరుకుపోయిన డీఏ బకాయిల చిట్టా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. జీవో ఎంఎస్ నంబర్ 66 ప్రకారంగా డేటెడ్ ఆన్ 1st ఏప్రిల్ 2023. ఇక్కడ ఈ జీవో ప్రకారంగా 2.73% డీఏ అయితే పెంచడం జరిగిందనమాట. ఈ డీఏ అనేది జనవరి 2022 నుంచి అప్లికబుల్ అవుతుంది. అంటే వర్తిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అరియర్స్ ఏవైతే ఉంటాయో వాటిని 3 సమాన వాయిదాల్లో అనగా సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023 మరియు మార్చి 2024లో 3 సమాన వాయిదాల్లో చెల్లింపులైతే చేయాల్సి ఉండగా, ఈ చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. సీఎఫ్ఎంఎస్‌లో బిల్లులు అప్‌లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు. ఇకపోతే తదుపరి జీవో ఎంఎస్ నంబర్ 113 డేటెడ్ ఆన్ 25th అక్టోబర్ 2023 ప్రకారంగా 3.64% డీఏనైతే పెంచడం జరిగింది. ఈ డీఏ అనేది జూలై 2022 నుంచి అప్లికబుల్ అవుతుందనమాట. ఈ డీఏ తాలూకా అరియర్స్‌ని కూడా క్యాష్ రూపంలో అయితే చెల్లిస్తున్నారు కానీ అరియర్స్‌ని అయితే
3 సమాన వాయిదాల్లో చెల్లింపు చేస్తామని జెప్పేసి జీవోలో పేర్కొనడం జరిగింది. జీవోలో పేర్కొన్న దాని ప్రకారంగా ఏప్రిల్ 2024లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంటు, జూలై 2024 మరియు అక్టోబర్ 2024లలో 2, 3 ఇన్‌స్టాల్‌మెంట్‌ల అమౌంట్స్ అయితే చెల్లింపులు చేయాల్సి ఉండగా, ఈ చెల్లింపులు నిలిచిపోయాయన్నమాట. సీఎఫ్ఎంఎస్‌లో బిల్లులు పెట్టడానికి ఇంకా ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయలేదు. ఇక జియో ఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15థ్ మార్చ్ 2024 ప్రకారంగా ఇక్కడ డీఏ అనేది 3.64% పెంచడం జరిగింది. సో, ఈ డీఏ కూడా జనవరి 2023 నుంచి అప్లికబుల్ అవుతదనమాట. సో, 2022 జనవరి, జూలై, 2023 జనవరి సంబంధించి సో, 15 నెలల అరియర్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయన్నమాట ఇక్కడ. టోటల్‌గా వీటిని ఫస్ట్ విడత ఆగస్టు 2024లో ఒక 5 నెలలకు సంబంధించి డీఏ బకాయిలు, అలాగే రెండో విడత నవంబర్ 2024 ఒక 5 నెలలకు సంబంధించి, అలాగే ఫిబ్రవరి 2025 ఒక 5 నెలలకు సంబంధించి మొత్తము 3 సమాన వాయిదాల్లో చెల్లింపులైతే జరగాల్సి ఉంది అరియర్స్. సో, వీటి చెల్లింపుల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. అలాగే జియో ఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 15థ్ మార్చ్ 2024 ప్రకారంగా డీఏ అనేది 3.64% అయితే పెరిగింది. సో, ఈ డీఏను జూలై 2023 నుంచి ఈ డీఏ అనేది అప్లికబుల్ అవుతుందనమాట. దీని తాలూకా అరియర్స్‌ని కూడా సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2025 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లింపులు చేయాల్సి ఉండగా, నగదు రూపంలో ఇస్తున్నా కూడా బకాయిల చెల్లింపయితే ప్రారంభం కాలేదు. సో, మొత్తానికైతే ఈ డీఏలకు సంబంధించి బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. సో, ఇందులో మనకు చూడొచ్చు ఈ ఆగస్టు ఇవన్నీ గూడా మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి బకాయిలే అని చెప్పవచ్చు. ఈ బకాయిలన్నీ కూడా. సో, ఇక్కడ గూడా 12 నెలలకు సంబంధించి, ఇక్కడ 15 నెలలకు సంబంధించి టోటల్ 27 మంత్స్‌కి సంబంధించి బకాయిలైతే పేరుకుపోయున్నాయి. అలాగే ఇవి 2 నెలలకు సంబంధించనమాట. సో, ఈ 3.64% సో, ఇంటూ 3.64%తో ఇంటూ బేసిక్ పే రావాల్సయితే ఉందనమాట. ఇంటూ బేసిక్ పే. ఈ ఈ అమౌంట్ అయితే చెల్లింపుకు రావాల్సి ఉందనమాట. సో, ఈ ఫార్ములా ప్రకారం ఎవరికెంత రావాల్సింది అమౌంట్ అయితే కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక ఇతర బకాయిలు మరియు సమస్యలు. సిపిఎస్ ఉద్యోగులు జూలై 2018, జనవరి 2019కి సంబంధించి 30 నెలల డీఏ బకాయిల బిల్లులు పాస్ అయినా నేటికి చెల్లింపులైతే జరగలేదు. పీఆర్సీ 2022లో విలీనం. జూలై 2019 నుంచి జూన్ 2021 వరకు 5 విడతల డీఏ బకాయిలను పీఆర్సీలో విలీనం చేశారు. వీటి చెల్లింపుపై ఇంకా స్పష్టత లేదు. కరోనా ఫ్రీజ్ జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 ఈ 3 డీఏలకు సంబంధించి డీఏలను కరోనా కారణంగా ఫ్రీజ్ చేశారు. అవి ఇస్తారా లేదా అనేది తెలియని పరిస్థితి అన్నమాట. అనిశ్చితిగా నెలకొంది. ఇంకా రాబోయే డీఏలు వీటికి అదనం జనవరి 2024, జూలై 2024 మరియు జనవరి 2025కి సంబంధించి 3 డీఏలు కూడా ప్రకటించి వాటి తాలూకా బకాయిలు పేరుకుపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సో, ప్రస్తుతం ప్రభుత్వం ముందున్నటువంటి మార్గం మరియు అంచనాలు. ఈ భారీ బకాయిలను ఒకేసారి చెల్లించడం అసాధ్యమని ప్రభుత్వ వర్గాలు అంగీకరిస్తున్నాయి. అందువల్ల ఈ క్రింది ప్రణాళికతో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఏంటంటే విడతల వారీగా చెల్లింపులు. ఉద్యోగ సంఘాలతో చర్చించి విడతల వారీగా చెల్లింపులు చేసేదానికైతే షెడ్యూల్‌ను ఖరారు చేయడం జరుగుతుంది. సో, బడ్జెట్‌లో కూడా 4,000-5,000 కోట్ల రూపాయలను చెల్లించే యోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా లక్షలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ అంశం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు. ఇది ప్రభుత్వ విశ్వసనీయతకు, పరిపాలన దక్షతకు ఒక గీటురాయి లాంటిది. నూతన ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపుపై స్పష్టమైన, పారదర్శకమైన విధానాన్ని ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనను, అభద్రతా భావాన్ని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం నుంచి వెలువడబోయే అధికారిక ప్రకటన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల లోకం ఆశగా అయితే ఎదురుచూస్తోంది. సో, మొత్తానికి ఈ యొక్క డీఏ బిల్లు పరిస్థితి అయితే ఆహ్, కొన్నైనా చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ జూలై నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్లు బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.